గైస్ ఇవాళ ఫ్రెషర్స్ ఉంది కదా ఇల్లు మొత్తం మేకప్ తలిగించుకొని వచ్చారు మొత్తం ఇద్దరు. అయ్యో ఈమె బ్యాగులో ఏమో ఉందంట చూపి ఈమె బ్యాగులా ఒక లిప్స్టిక్ నాగర్ కూడా ఉంది. ఇది సన్ స్క్రీన్ తెచ్చుకుంది ఎందుకో. అంటే ఇదేంది ఇది పాండ్స్ స్మెల్ బాగుంది. ఇదేంది మళ్ళా ఇది లిప్ బామ్. ఇది లిప్ బామ్. ఇది అద్దం బాగుంది. అంతే అయిపోయినాయి. అల్ల ఏమున్నాయి? ఇంకో రబ్బర్ బ్యాండ్ ఉంది. రబ్బర్ బ్యాండ్ అయ్యో ఇవన్నీ ఈమె అనమాట. మొత్తం మేకప్ చూడ ఎట్లా తలిగించుకుందాం. అయ్యో ఈమె కూడా ఇంట్లోనే వేసుకొని వచ్చింది. ఇగో ఇల్లు చూడరు ఇంకా రెడీ కూడా కాలేడు. హీరో ఈడు మళ్ళీ ఈడు హీరో అన్నట్టు. అయ్యో ఈడు లవర్ బాయ్ మావాడు ఇప్పుడు డాన్స్ చేస్తాడు. నెక్స్ట్ మన పర్ఫార్మెన్స్ ఉంది వీళ్ళిద్దరిది. అంటే ఇప్పుడు మేనే ఉన్నాం. వీళ్ళ పని వీళ్ళ ఏమున్నది. ఈమెనేమో ఫోన్ మాట్లాడుతుంది, వాడే మాడ కూర్చున్నాడు, వీళ్ళేమో ఈడ కూర్చున్నారు. ఇంకా గజ్వేలే ఇక మళ్ళీ ఇంకా ఒక 10-20 నిమిషాలు పడుతుంది. ఆడికి పోయినాక కలుసుకుంటాం. మళ్ళీ పోయినాక హాస్టల్ పోయి మనం రెడీ కావాలన్నమాట. ఓకే ఆడికి పోయినాక కలుసుకుంటాం. వీళ్ళు స్నాప్ బ్లాగ్ చేస్తారు చూడరావు. అదే పని రోజు అదే పని. క్లాస్లో కూర్చొని కూడా ఇదే పని వీళ్ళది. వీళ్ళనైతే ఇక మొత్తం మంచిగా ట్రెడిషనల్గా రెడీ అయ్యారని ఇంకా పెద్ద బ్లాగులు చేస్తారు. చలో మనం కాలేజ్ ఎంట్రీ అయింది. ఇక లోపలికి పోయినాక హాస్టల్ పోవాలి డైరెక్ట్. హాస్టల్ పోయినాక చూపిస్తా. ఇప్పుడు మన చిన్న డ్యాన్స్ ఏమంటారు ప్రాక్టీస్ చేసి అప్పటి కోసం అంటే రేపటి కోసం అంటారు కదా. అదే ఎంట్రీ ఇట్లా ఉంటుంది కాలేజ్ ఎంట్రీ. కొత్త కాలేజ్ అనమాట మనది. అదే చూద్దాం ఇంకా ఏమైంది అక్కడ కనబడుతుంది ఒకటి పెద్దది మెస్ అనమాట. అది పెద్దది. ఆ మెస్లో ఇప్పుడు మన ఫ్రెషర్స్ పార్టీ ఉంది. గిడ మధ్యలో ఆ మధ్యది మన బ్లాగ్ ఆడుతారు. అందరు డిస్పస్ అవుతారు బస్సులోకి వెళ్ళి. మన వాళ్ళు అయితే ఇంకా ఇట్లా కూర్చోరు. ఇప్పుడు హాస్టల్ పోదాం మనం. కాలేజ్ ఎంట్రీ అవ్వం మొత్తం వేరే ఉంది. ఇప్పుడు మనం హాస్టల్ పోదాం. వెళ్ళిపోతున్నాం హాస్టల్కి. వీళ్ళందరూ చూడరు. వీళ్ళు తెలుసుగా వీళ్ళు హౌలే హాస్టల్ పోతున్నాం. మొత్తం ఎంట్రీ చూడరు. మాది వచ్చిన లేట్ ఎంట్రీ అంటే మన ఎంట్రీ చూడు. మన వాళ్ళు ఎంట్రీ చూడరు. అద్దాలు పెట్టుకొని సూపర్. అడిగి పోయినాక మన వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. అసలు రెడీ అయ్యే రోజు దానం కూడా చేసారో తెలియదు డౌటే. ఇదే హాస్టల్. ఇట్లా పోతున్నాం. ఇక్కడ వాలీబాల్ కోట్లు అటో కోటు ఇటో కోటు ఇదంతా ఎప్పుడు కడతారో కానీ మన 4 సంవత్సరాలు అయిపోయినాకనే అయ్యేటట్టున్నది ఇదంతా వాస్తవానికి. ఇల్లు పెద్ద మెయిన్ క్యాండిడేట్ హీరోలు వంశీబాయ్. అయ్యో మిల్కీ బాయ్. అయ్యా డ్రెస్ ఏంది బ్లేజరు ఎవరి ఇవ్వాలి. అగో ఈడు పెద్ద హీరో నవీన్ గోల్డెన్ బాయ్. ఇక మన వాళ్ళ రూమ్లోకి పోదాం. ఎదురుగా రూము ఇటు చూడరు మొత్తం రెడీ అయ్యి కూర్చున్నాడు కాక. సూపర్. ఆగో అయ్యా వాడు ర్యాంపాకి ఎత్తున్నాడని మొత్తం జర ప్రిపేర్ అవుతాడు. గిడి చూడరు అయ్యప్ప మా క్లాస్ డానిడు. వాడు అవుట్ఫిట్ చూడరు ఇవాళ వేరే ఉన్నాయి. ఇవాళ గిడి చూడు అయ్యప్ప నమస్తే. అయ్యో ఇటు పెద్ద డాన్ లోపలి పోతుంది. అయ్యా ఇటు చూడరా. వాడు ఇంకా రెడీ కూడా కాలే. నమస్తే ఇట్రా. హాయ్ బ్రో. అయ్యో ఇటు పెద్ద డాన్. వీడైతే ఫోటోలు దిగుతున్నాయి డ్రెస్ వేసినట్టు. చలో నా అవుట్ఫిట్ చూపిస్తుంది కూడా. ఇదే మన అవుట్ఫిట్. కింద షూ. చలో ఇక పోవాలి మనం. ఇక హెయిర్ సెట్ చేసుకొని వెళ్ళిపోడే. అందరు రెడీ అయిపోయారు మన వాళ్ళు. అందరు ఫోన్లు చేస్తారు రారే. అరే నడరా పోదాం. చలో అడిగి పోయినాక కలుసుకుంటాం మళ్ళీ. ఓకే పోయి అక్కడికి పోయేది. అక్కడ అయిపోయినాం పోతున్నాం అందరం. ఇగో స్వాగ్ వెనకాల చూడు మావాడు వెనక హీరో ఆదిత్య. అయ్యో చలో అడిగి పోతున్నాం. ఇప్పుడే పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయినాయట. మాది లేట్ అయింది. అడిగి పోయినాక కలుసుకుంటా. మన ప్రోగ్రామ్ అలా అవుతుంది అనమాట. పెద్ద మెస్ అనమాట అది. అయ్యో వీడు చూడు అలాగే వీడే మావాడు. అడిగి పోతున్నాం అందరం. మస్తు మంది వచ్చిరంట లోపల.
ఇగో ఇదంతా ఏంది కన్స్ట్రక్షన్ అవుతుంది ఇంకా. ఇది కాలేజ్, ఇది ఏంది గ్రౌండ్ అంట ఏదో. ఇక్కడ అన్ని పిల్లలు పోతున్నారు, ఎట్లా చేస్తారు ఏం అర్థమవుతలేదు. చల్ లోపలికి అయితే పోయినాక కలుసుకుంటాం మళ్ళీ. మొత్తం బ్లాక్ కన్స్ట్రక్షన్ అవుతుంది మనది. ఏ లోపల చిల్లు ఉంది, హవా అంటే హవా ఉంది. చూపిస్తా లోపలికి పోయినాక. ఎంట్రీ చూడుర్రి. ఇలాంటి జోరు లేకపోతేనే కదా మామ పార్టీకి వైబ్ ఉండదు. అందుకే మనల్లంతా జోరు మీద ఉన్నారు మొత్తం. ఏం ఫీల్ ఉండదు మామ ఇక్కడ. How to nurture this talent, how to take forward this talent, and we will plan according. లంచ్కి పోవడం స్టార్ట్ అయింది. చలో ఇప్పుడు లంచ్కి అయితే పోతున్నాం. లంచ్ చేసి మళ్ళీ సెకండ్ పర్ఫార్మెన్స్ మనది ఉంటుంది. ఫుడ్ అయితే బిర్యానీ పెట్టారు. ఇక ఇట్లా తింటారు అన్నారు. ఇప్పుడే వచ్చి కూర్చున్నాం. జస్ట్ మాకు జాగ లేకుండా దొంగలు దొరకబెట్టుకొని తింటారు ఒక్కొక్కడు. లంచ్ తర్వాత ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అందరు వచ్చేస్తారు. ఇక మన డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది, అది కూడా పెట్టేస్తా. ఇలా చూడేసేది ఎట్లా చేసామో చెప్పండి. ఇక మన వాళ్ళంతా రెడీగా ఉన్నారు. పర్ఫార్మెన్స్ ఇగో మహేష్ బాబు అంటే బాబే. ఇప్పటివరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు. ఏం దక్క లెటర్ వస్తున్నారు బిర్యానీ ముదిరిపోరా నోటించి
ఏమి తేజస్సు బిడ్డ. పర్ఫార్మెన్స్ అయిపోయింది, ఇక బయటికి అయితే వస్తున్నాం. ఒక రీల్ తీసుకుందామని, ఇక రీల్ తీసుకొని ఏదో విధిగా మనం బస్ ఎక్కాలి. నేషనల్ యాంథమ్తో అయితే ఎండ్ చేసినాం. ఇప్పుడు ఇక బయటికి అయితే వచ్చినాం, మళ్ళీ హాస్టల్కి వచ్చినాం. ఇక పోతున్నాం, అన్నీ అయిపోయినాయి, ఫ్రెషర్స్ పార్టీ అయిపోయింది. ఈసారి డీజే పెట్టలేము మన వేసిన స్టాంప్లకి. నెక్స్ట్ టైం మా పర్ఫార్మెన్స్ అయితే ఇప్పుడు ఎట్లుందో కామెంట్ చేసి చెప్పురి. ఇంటికి మళ్ళీ పోయేటప్పుడు కూడా ఓకే బోయ్ బాబు మా కాలేజీలో మా వాళ్ళ బాయ్ రే రైట్ ఆడ పెద్ద హీరోలు ఉన్నారు. చలో పోతున్నాయి, బాయ్ బాయ్ బాయ్. మళ్ళీ బస్సులోకి చూస్తున్నాం, ఇటు అటు ఇటు పెట్టి ఆసిగా పోవాలి ఇంటికి. సరే బోయ్ గైస్, ఇంకో బ్లాగ్తో మళ్ళీ కలుసుకుంటా. అంటిల్ దెన్